ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. పేరు క్రాంతి కుమార్. నేను అనకాపల్లి డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్లో కౌన్సిలర్గా పనిచేస్తున్నాను. మేము 2020లో డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్లో జాయిన్ అయ్యామండి. స్టేట్ వైడ్గా 25 సెంటర్లు ప్రారంభించారు. అందులో అనకాపల్లి నుంచి మేము కౌన్సిలర్గా రిక్రూట్మెంట్ అయ్యాం. మాది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ అనే ప్రాజెక్ట్ ద్వారా జాయిన్ అయ్యామండి. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా ఉన్నప్పటికీ స్టేట్ గవర్నమెంట్ తాలూకా ఆధీనంలోనే మేము పనిచేస్తున్నాం. ఈ రోజు వరకు 4 ఏళ్ళు అయిందండి. 3 సంవత్సరాల బడ్జెట్ చక్కగా రిలీజ్ అయింది. మేము అందరికీ సర్వీసెస్ అన్నీ ఇస్తున్నాం. సమాజంలో చాలా ఎక్కువగా మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. అలాగే మాకు పేషెంట్లు, ఇన్పేషెంట్లు, అవుట్ పేషెంట్లు కూడా పెరిగారు. వాళ్ళందరికీ మా సర్వీసులు యథావిధిగా కొనసాగిస్తున్నాం. కానీ గత సంవత్సర కాలంగా 12 నెలలుగా మొత్తం 25 సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డ్రగ్ డిఎడిక్షన్ మొత్తం సెంటర్స్ అన్నింటిలో కూడా శాలరీస్ నిలిపివేయడం జరిగింది. దానికి కారణం బడ్జెట్ రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన బడ్జెట్ రాకపోవడం వల్ల మీకు బడ్జెట్ రాలేదు, మరో నెలలో వస్తుందని గత సంవత్సర కాలంగా తాత్సారం చేశారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన బడ్జెట్ గత సంవత్సర కాలం నుంచి పెండింగ్లో ఉంది. దానికి కారణం మా యూనియన్ సభ్యులు మా డిఎడిక్షన్ సెంటర్ నుంచి విజయవాడ వెళ్ళి కనుక్కోగా సదరు బడ్జెట్ ఇంకా రావాల్సి ఉంది, పెండింగ్లో ఉంది, వచ్చే నెల వస్తుంది, ఈ నెల వస్తుంది అనుకుంటూ ఒక సంవత్సర కాలంగా తాత్సారం చేశారు. మేము ఈ జీతాల మీద ఆధారపడి పనిచేస్తున్న వాళ్ళమే. అయినా 4 సంవత్సరాలుగా సర్వీసులు ఎక్కడా కూడా నిలుపుదల చేయకుండా మా సిబ్బంది అంతా పనిచేస్తున్నాం. కానీ 12 నెలలకు జీతాలు రాకపోవడం వల్ల మా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిలో పడి కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. దానికి కారణంగా ఈరోజు మేము రోడ్డెక్కి ఈరోజు రిలే నిరాహార దీక్షలు ఇలా కలెక్టరేట్ ముందు కూడా ధర్నాలు చేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ ఈ విషయంలో స్పందించి మాకు సానుకూలంగా వ్యవహరించి సెంట్రల్ బడ్జెట్ ని తీసుకొచ్చి మాకు ఈ వేతనాలు ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నమస్కారం అండి. నేను ఇప్పుడు డిఎడిక్షన్ సెంటర్లో డాక్టర్గా పనిచేస్తున్నాను, మెడికల్ ఆఫీసర్. ఇప్పుడు ఏంటంటే మాకు సంవత్సరం బట్టి జీతాలు అనేవి లేవు. మేము ప్రభుత్వానికి, ఈ జనాలకి ఎంత సహాయపడగలమో ఉచితంగా వైద్యం చేయటం అవన్నీ నేను చేస్తున్నాము. కానీ మాకు సంవత్సరం నుంచి శాలరీస్ అనేవి రావట్లేదు. ఈ మత్తుకి బానిసైన వాళ్ళకి, ఈ మందుకు బానిసైన వాళ్ళకి ఇబ్బంది ఉన్నాయి కాబట్టి, ఇబ్బందులు వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీస్కి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మేము ఎంత సహాయపడగలిగితే అంత సహాయపడగలుగుతున్నాము. ఇవంతా మేము శాలరీస్ లేకుండానే చేస్తున్నాము. ఈ ప్రభుత్వం, కలెక్టర్ గారు, అదే సెంట్రల్లో అంతా స్పందించి మాకు శాలరీస్ ఇప్పించగలిగితే మీ అందరికీ మేము రుణపడి ఉంటాము. అంతా మాకంతా హెల్ప్గా ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ. సిఐటియు అనకాపల్లి జిల్లా కోశాధికారి. ఈరోజు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో దాదాపుగా 12 నెలలు నుంచి కూడా డిఎడిక్షన్ సెంటర్ అంటే మత్తు విముక్తి కేంద్రాలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రారంభించి ఆ కేంద్రాల్లో మన అనకాపల్లి ఆసుపత్రిలో 9 మంది సిబ్బంది ఉన్నారు. డాక్టర్లు, అలాగే కౌన్సిలర్లు, ఏఎన్ఎంలు, అలాగే వార్డ్ బాయ్స్, వీళ్ళందరూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే ఎలాంటి సెంటర్లు 25 ఉన్నాయి. ఈ 25 సెంటర్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా గత 12 నెలల నుంచి కూడా జీతాలు అందక ఆకలి బాధలతోటి ఈరోజు సిబ్బంది అంతా కూడా ఈరోజు నిరాహార దీక్షలు అనేవి చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు ఏదైతే డ్రగ్స్ మీద పెద్ద పోరాటం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే మొన్ననే మన హోమ్ మినిస్టర్ గారు కూడా ఏదైతే గంజాయి ఉందో, గంజాయి బాగా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పేసి దాన్ని నిర్మూలించాలని చెప్పేసి, దీని నుంచి ప్రజలను దూరంగా ఉంచాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మందుకు, అలాగే ఇతర వ్యసనాలకు బానిసైన వాళ్ళందరినీ కూడా ఈరోజు కౌన్సిలింగ్ ద్వారా లేదంటే ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళందరినీ బయటపడాల్సిన ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాంటి ప్రాధాన్యత గల ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా కనీసంగా 12 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం తిని బతకాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో అలాగే కేంద్రంలో ఉండే ప్రభుత్వం కూడా ఏదైతే మెడికల్ అండ్ హెల్త్కి చాలా నిధులు కేటాయిస్తున్నాం,
మేము మొదటి ప్రాధాన్యత అని చెప్తున్నారో, మరి అలాంటిది ఈ డీ అడిక్షన్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళకి 12 నెలల నుంచి కూడా జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా సరే వెంటనే స్పందించి 12 నెలల జీతాలు మంజూరు చేయాలని చెప్పేసి, అలాగే ఈ డీ అడిక్షన్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళని శాశ్వత ప్రాతిపదిక మీద నియామకాలు చేయాలని చెప్పేసి, పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.